హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెడీస్లో ఉన్న డేటా టైప్స్ గురించి మనం చూద్దాం అనమాట బ్రీఫ్గా. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఒక్కొక్క దాని గురించి ఇండివిజువల్గా ఎట్లా వర్క్ అయింది ప్రాక్టికల్గాను థియరిటికల్గా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. రెడీస్లో మనకి మేజర్గా వచ్చేసి ఈ 5 డేటా టైప్స్ని బాగా యూజ్ చేస్తారనమాట. వీటిని చాలా తక్కువ యూజ్ చేస్తారు. ఈ 5 డేటా టైప్స్ని మనం బిల్డ్ చేసే అప్లికేషన్స్లో ఇది బాగా యూజ్ చేస్తాం అనమాట. ఈ స్ట్రింగ్స్, హ్యాష్ మ్యాప్స్ ఆర్ హ్యాషెస్ అంటారు, లిస్ట్, సెట్, సార్టెడ్ సెట్ అండ్ హైపర్లాగ్లాగ్ అండ్ జియోస్పేషియల్. ఈ అనమాట డేటా టైప్స్. ఈ ఫస్ట్ 5 బాగా యూజ్ చేస్తాం, మిగతా 2 మామూలుగా కొన్ని స్పెషల్ కేసెస్ మాత్రం యూజ్ చేస్తాం అనమాట. సో ఒక్కో దాని గురించి చూద్దాం స్మాల్ డిస్క్రిప్షన్లో. ఫస్ట్ వచ్చేసి స్ట్రింగ్స్ అనమాట. సో స్ట్రింగ్స్ వచ్చేసి మనం ఎటువంటి డేటానైనా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. మనం స్ట్రింగ్స్లో నెంబర్స్ని కూడా స్టోర్ చేసుకొని ఆపరేషన్స్ చేయొచ్చు అనమాట, వితౌట్ డబుల్ కొటేషన్ స్టోర్ చేసుకొని. అండ్ లాంగ్ స్ట్రింగ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ రెడీస్లో స్ట్రింగ్ వచ్చేసి చాలా లాంగ్ ఉంటుంది అనమాట. లైక్ ఇట్ ఈస్ సపోర్ట్స్ వెరీ లెంతీ, చాలా అంటే 4 బిలియన్ దానికన్నా ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అనమాట. క్యారెక్టర్ లెంత్ అంత పెద్దది అనమాట. లైక్ ఇట్ ఈస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్, అంత సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ హ్యాష్ మ్యాప్స్ వచ్చేసి మనకి ఈ హ్యాష్ మ్యాప్స్ అంటే హ్యాషెస్ అంటే ఏంటంటే మనం రెగ్యులర్గా మనం జేసన్ వాడుతుంటాం కదా, మన ఏపీఐ సర్వర్ కమ్యూనికేషన్ అయ్యి మన రిక్వెస్ట్ పంపిస్తే మనకు రెస్పాన్స్ వస్తాయి కదా జేసన్లో. సో వాటన్నిటిని మనం అంటాం అనమాట. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి కీ వాల్యూ పేరులో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి మామూలుగా జేసన్ తెలుసు కదా ఎలా ఉంటుందో కీ వాల్యూ పేర్లు. సో అదేవిధంగా మనకి ఈ హ్యాష్ మ్యాప్ కూడా ఉంటుంది అనమాట. లిస్ట్ అంటే ఏంటిదంటే ఏదైనా ఒక డేటాని లిస్ట్లో స్టోర్ చేసుకుంటాం. మనకు తెలుసు కదా, ఇండెక్స్ వైజ్ని మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం లిస్ట్లో. సేమ్ అదే అనమాట. సెట్ వచ్చేసి ఏంటంటే సెట్ కూడా సేమ్ లిస్ట్ లెక్క ఉంటుంది. సెట్కి లిస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ లిస్ట్లో డూప్లికేట్స్ అలౌ చేస్తుంది అనమాట, మనకి సెట్లో అలౌ చేయదు. అదే డిఫరెన్స్. ఇంకొకటి ఏంటంటే మనకి లిస్ట్లో ఏంటంటే ఆర్డర్ ఉంటుంది అనమాట. లైక్ మనం ఎట్లయితే ఆ ఆర్డర్లో ఇన్సర్ట్ చేస్తామో, సపోజ్ మనం ఫస్ట్లో ఇన్సర్ట్ చేస్తే ఫస్ట్, లాస్ట్లో ఇన్సర్ట్ చేస్తే లాస్ట్లో, ఇలా ఆర్డర్ మెయింటైన్ అవుతుంది అనమాట. అదే కానీ సెట్లో అయితే ఆర్డర్ మెయింటైన్ కాదనమాట. ఈ టూనే మేజర్ డిఫరెన్స్. ఒకటి వచ్చేసి ఒక ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది, ఇంకొకటి వచ్చేసి డూప్లికేట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఇక్కడ ఏదో ఆర్డర్ ఉండదు, డూప్లికేట్స్ ఉండవు అనమాట. అదే డిస్ప్లే. దీనికోసం అని వీళ్ళు ఇంకొక డేటా టైప్ తీసుకొచ్చారు. అదేంటంటే సార్టెడ్ సెట్ అనమాట. సార్టెడ్ సెట్లో ఏంటంటే మనం లిస్ట్ లెక్క ఏదైతే ఎలిమెంట్స్ని యాడ్ చేసినామో ఆ ఎలిమెంట్స్ ఒక ఆర్డర్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. అండ్ డూప్లికేట్స్ అలౌ చేయదు. ఇదే అనమాట డిఫరెంట్ సార్టెడ్ సెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైపర్లాగ్లాగ్ అనమాట. హైపర్లాగ్లాగ్ అనేది ఏంటంటే ఇది డేటాని ఏమీ స్టోర్ చేసుకోదు, కానీ ఒక కౌంటర్స్ లెక్క మనకి కౌంట్స్ని స్టోర్ చేసుకుంటే. సపోజ్ మనకి మన ఇది ఒక డిఫరెంట్ అల్గారిథం అనమాట. సో అల్గారిథం ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఇప్పుడు సపోజ్ మనం ఒక వెబ్సైట్ డెవలప్ చేసాం, దానికి రోజు ఎంతమంది విజిటర్స్ వస్తున్నారో మనకి తెలియాలి. సో అలాంటి కేసెస్లో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే జస్ట్ ఇది ఒక డేటా టైప్. ఇది ఓన్లీ ఇన్పుట్ తీసుకుంటుంది, మనకి ఎక్కడ చూపించదు ఆ ఇన్పుట్, బట్ కౌంట్ తెలిపిద్ది అనమాట. లైక్ ఇప్పుడు సపోజ్ మన వెబ్సైట్లో మనం పెడితే ఎంతమంది వచ్చారో మనకి కౌంట్ ఇస్తుంది, కానీ ఎవరెవరు వచ్చారో కౌంట్ ఇవ్వదు అనమాట. లైక్ ఇప్పుడు సపోజ్ లిస్ట్లో మనం ప్రతిసారి ఇందులో హైపర్లాగ్లాగ్లో యాడ్ చేస్తుంటే మనకి ఆ కౌంట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. కానీ మనకి అక్కడ ఎవరున్నారో తెలియదు, బట్ కౌంట్ ఇస్తుంది అనమాట. ఇది చాలా ఫాస్ట్గా వర్క్ చేసే అల్గారిథం అనమాట. ఇది చాలా హ్యూజ్ డేటాని హ్యాండిల్ చేస్తుంది. యాక్చువల్గా ఎవ్రీథింగ్ ఇన్ రెడిస్ చాలా హ్యూజ్ డేటా టైప్ని హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఈవెన్ లిస్ట్ కూడా తీసుకుంటే మనకి 4 బిలియన్ రికార్డ్స్ని సపోర్ట్ చేస్తుంది, అంటే 4 బిలియన్ ఎలిమెంట్స్ని సపోర్ట్ చేస్తుంది. అంటే 400 కోట్లు అనమాట. 400 కోట్ల ఎలిమెంట్స్ని ఇది సపోర్ట్ చేస్తుంది. తర్వాత వచ్చేసి జియోస్పేషియల్ ఎలా అంటే ఇప్పుడు మనం ల్యాట్ లాంగ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా యూజర్ని తీసుకుంటే ఆ యూజర్లో ల్యాట్ లాంగ్స్ తీసుకున్నాం. సపోజ్ స్విగ్గీ కానీ జొమాటో కానీ యాప్ తీసుకోండి. మన డెలివరీ బాయ్స్ ఉంటారు. డెలివరీకి వెళ్ళినప్పుడు వాళ్ళ లొకేషన్స్ అన్నిటిని డేటాబేస్లో అప్డేట్ చేసే కన్నా వీళ్ళు డైరెక్ట్గా ఇలా రెడీస్లో అప్డేట్ చేసుకుంటే ఏంటంటే వీళ్ళకి చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది అనమాట. అండ్ వీళ్ళు అక్కడ ఉండే వాళ్ళు మూవ్ అయ్యే ల్యాట్ లాంగ్స్ కూడా వీళ్ళు అన్ని ఆపరేషన్స్ చేయొచ్చు. ఎంత డిస్టెన్స్లో ఉన్నారు, ఏ సరౌండింగ్స్లో ఉన్నారు, సో వాటన్నిటిని కూడా వీళ్ళు ఈజీగా చేయొచ్చు అనమాట. సో వీటి గురించి కూడా నేను ప్రాక్టికల్గా లాస్ట్ చెప్తా ఆ డేటా టైప్ వచ్చినప్పుడు.
క్లియర్గా ఉంటుంది అనమాట. ఇదనమాట ఓవర్ వ్యూ ఈ వీటి గురించి. అండ్ ఇండివిజువల్గా నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఇండివిజువల్గా ఒక్కొక్కటి ఎట్లా వర్క్ అవుతుందో వాటన్నిటి గురించి చూద్దాం. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.